ఏది 1,00,000 కోట్లు ఎట్టా? నేను కాగితాలతో సహా చూపించాను. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ అబద్ధాల కేశవ్ గురించి మనకు అనవసరం. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి గారిని కూడా ఛాలెంజ్ చేస్తున్నా. మంత్రి మీ పై అధికారి కదా, మీ మంత్రి గారు మాట్లాడుతున్నాడు కదా, మంత్రి గారు మాట్లాడతాకి మీరు లెక్క రాసిచ్చారా? రాసిస్తే మీ మంత్రి గారు మాట్లాడింది అబద్ధం కాదు. మా మంత్రి ఆర్థిక శాఖ మంత్రి, అప్పుల శాఖ మంత్రి కాదు, అబద్ధాల కేశవ్ కాదు, అతను పయ్యావుల కేసు అని చెప్పని మీకు నమ్మకం కలిగితే మీరే ఆ లెక్కలు రాసిస్తే ఈ 2 ఏళ్లలో మీరు చేసింది, మీ ప్రభుత్వం చేసింది 1,05,000 కోట్లే అని చెప్పి మీరు రాసి సంతకం పెట్టి ముద్రేసి స్టాంప్ వేసి ఇచ్చే ధైర్యం మీకుందా? ఫైనాన్స్ సెక్రటరీ గారు ఉందా మీకని అడుగుతున్నా. ఇవ్వగలరా? మీరు ఇంకో 1 వారం రోజులు టైం ఇస్తాం. మీరు ఇవ్వగలిగితే ఆయన పయ్యావులు కేసావు. మీరు 1 వారం లోపు ఇవ్వలేకపోతే కనుక ఫైనాన్స్ సెక్రటరీ గారు మిమ్మల్ని ఇవ్వకపోతే అర్జెంటుగా మీ మంత్రి ఛాంబర్ బయట పయ్యావుల కేసు తీసేసి అబద్ధాల కేసు అని బోర్డు పెట్టండి, అసత్యాల కేసు అని చెప్పని బోర్డు పెట్టమని చెప్పని మీకు సూచన చేస్తున్నా, హితవు పలుకుతున్నా. అట్లీస్ట్ మీరు ఐఏఎస్ ప్రజలకి నిజాయితీతో కూడిన ఐఏఎస్ రైతును అని చెప్పని ప్రజలు మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఆయన మాట్లాడతాడు. బడ్జెట్లో కూడా ఆయన ఎవరెవరైతే తప్పుడు కౌన్సిల్లో ఇచ్చారు తప్పుడు లెక్కలు వాళ్ళందరి మీద కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, ఐఏఎస్ అధికారులారా, కౌన్సిల్కి అసెంబ్లీకి ఎవరెవరైతే ఈ అప్పులు ఆర్థిక లెక్కల్ని తప్పుడు రాతలు రాసి మీరు అప్పచెప్పారో మీ అందరి మీద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ డిపార్ట్మెంట్ అయినటువంటి మీ మంత్రి గారు మోడీ గారికి ఫిర్యాదు చేయబోతున్నాం. ఐఏఎస్లు చదువుకున్నటువంటి అధికారులు దిగజారినటువంటి రాజకీయ నాయకులతో అసత్యాల్ని ఈ రకంగా దేవాలయాల లాంటి అసెంబ్లీలో కౌన్సిల్లో వీరు పెడుతున్నారనేది కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం. ఈ కంప్లైంట్లు ఒకటే కాకుండా నిర్లజ్జగా మాట్లాడుతున్నటువంటి అబద్ధాల కేశవ్ గారు, అలాగే ఇంకో మాట మాట్లాడారు మీరు, నెట్ బారోయింగ్ ఎక్కడా కూడా మా ప్రభుత్వం అధిగమించలేదని చెప్పని. దానికి కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు నెట్ బారోయింగ్ మీరు దాటారు. కేంద్ర ప్రభుత్వం అంటే కాకు చెప్పింది ఏదైతే మీరు నెట్ బారోయింగ్ క్రాస్ అయ్యారో 3%, రాష్ట్ర జిఎస్డిపి మీద 3% మించి చేయకూడదనేది నియమాన్ని దాటి మీరు అప్పులు చేశారనేది కాకు చెప్తుంది. కాదంటారా? మీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని రాతపూర్వకంగా రాసి మీడియాకు రిలీజ్ చేయమని చెప్పండి, నెట్లో పెట్టమనండి ఆయన స్టేట్మెంట్ని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెట్ బారోయింగ్స్ లో ఎక్కడా కూడా 2024 నుంచి 2026 మార్చి దాకా, 2024 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2026 మార్చి 31 దాకా ఎక్కడా కూడా నెట్ బారోయింగ్ ని ఎక్కడా అధిగమించలేదు ఆ నిష్పత్తిని అని చెప్పని రాతపూర్వకంగా మీరు మీడియాకు రిలీజ్ చేయండి. నిజమైతే మీ మంత్రి గారు, మీ అబద్ధాల కేసు గారు చెప్పింది నిజమే అయితే మీరు రిలీజ్ చేయమని చెప్తూ, అలాగే మొన్న అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, హెరిటేజ్ అనేది నా కుటుంబ వ్యాపారం, నా కుటుంబ సభ్యులు జీవనోపాధి కోసం చేస్తున్నటువంటి వ్యాపారం. చూడండి, హెరిటేజ్ అనే వ్యాపారం
నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు వారి జీవనోపాధి కోసం చేస్తున్నటువంటి వ్యాపారం 4,000 కోట్ల రూపాయల టర్నోవర్ జరిగేటువంటి వ్యాపారం అనేమో వారి కుటుంబ సభ్యులు చెప్తారు. వారి జీవనోపాధి కోసం చూడండి, వాళ్ళ జీవనోపాధి అంటే వాళ్ళ జీవనం గడవటానికి ఎంత వ్యాపారం కావాలో వాళ్ళు చేస్తున్నారంట. ఇవాళ ఆయన చెప్పాడు మొన్న ఏమని, నా వాళ్ళకి చెప్పాను ఎక్కడా కూడా గుళ్ళకి ప్రభుత్వం జోలికి వెళ్ళబాకండి, సప్లై చేయబాకండి అని చెప్పాను. ఇంతవరకు ఎవరు కూడా హెరిటేజ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంతో వ్యాపారం చేయలేదు. ప్రభుత్వం దగ్గర ఎటువంటి మేమేమీ తీసుకోలేదు, ఎటువంటి లాభం తీసుకోలేదు, దేవుడి దగ్గర కూడా మేము సప్లై చేయలేదన్నారు. అన్నింటికీ పటాపంచులై భగవంతుడు ఎప్పుడెప్పుడు వాళ్ళ టెండర్లో పాల్గొన్నారు, టెండర్లో L3 ఎప్పుడు వచ్చారు, ఏం సప్లై చేశారు, నెయ్యి ఎంత ఏముంది, అలాగే ఏ రేటుకి సప్లై చేస్తామని చెప్పారు,